ఓకే. సో నేను ఒక ఐటీ ఎంప్లాయీ, ఉమ్, శాలరీ సార్. ఉంది. ఐ వాంట్ టు ఉమ్, ఆల్సో ఎంటర్ ఇంటూ రియల్ ఎస్టేట్. కానీ నాకు ఉమ్, తెలియదు, ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. విల్లాస్ అంటారు, లేకపోతే ఆ పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ అంటారు, ఉమ్, కోకాపేట్ల పెద్ద పెద్ద ఉమ్, అపార్ట్మెంట్స్, ల్యాండ్స్, అవును సార్, అవును. హైదరాబాద్ షాద్ నగర్ అటు ఇటు. నేను కరెక్ట్ కొత్త సార్, కరెక్ట్. పర్సన్ అయితే, ఇఫ్ ఐఎమ్ న్యూ పర్సన్ ఎంటరింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, ఇది అమ్ముతే బెస్ట్ స్టార్ట్ చేయాలి దేంతో? ఫస్ట్ ఓపెన్ ప్లాట్ చేయాలి సార్. ఓపెన్ ప్లాట్స్ ఎందుకంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక విల్లా కానీ, లేదంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, అవి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంటాయి కదా సార్. అవి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంటాయి. అవి కంప్లీట్ అయ్యి మొత్తం వీళ్ళు పేమెంట్ చేసి వీళ్ళ కమిషన్ వచ్చి చాలా ప్రాసెస్ అన్నమాట. ఈ మధ్యలో ఏదైనా ఇబ్బంది జరిగితే వీళ్ళ పేరు పోతుంది. అంటే అది అంటే ఓపెన్ వీళ్ళు ప్లాట్ అనుకోండి. అపార్ట్మెంట్ అంటే మొత్తం డబ్బులు పే చేసినాకనే మనకు కమిషన్ ఇస్తాడా? కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయ్యాకే మనకు మనీ. ఓకే. ప్లాట్ అంటే అంత కంపల్సరీ స్పాట్ సార్. ఉంటుంది రెడీగా. ఓపెన్ ప్లాట్ అనుకోండి సార్, చూస్తారు, నచ్చితే తీసుకుంటారు, డాక్యుమెంటేషన్ అంతా తీసుకొని వన్స్ వాళ్ళు మనీ మొత్తం పే చేస్తే అయిపోయింది, అంటే ఆటోమేటిక్ గా మన పర్సంటేజ్ రిలీజ్ చేస్తారు. ఇది కొంచెం స్పీడ్ ప్రాసెస్. అదే ఒక అపార్ట్మెంట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ప్రీ లాంచ్ లో జస్ట్ ఫౌండేషన్ కూడా వేయరు, ఓన్లీ ల్యాండ్ చూపించి కూడా అమ్మేస్తారు, స్టార్ట్ చేసేస్తారు. లేదంటే ఫౌండేషన్ ఉంటుంది, లేదా ఒక 20%, 30% అవి జస్ట్ అలా బిల్డ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఆ ప్లాట్స్ అమ్మాలని, ఇప్పుడు అంతే కోకాపేట ఇవన్నీ వెళ్తుంది కదా సార్, హై రైజెస్ అవి కన్స్ట్రక్షన్ లో ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు 3-4 ఇయర్స్ పడుతుంది మొత్తం అవడానికి. 4 years పడుతుంది. అందువల్ల ఈ క్లయింట్ కూడా ఏం చేస్తాడు, సార్ నేను మెల్లగా కడతాను, ఒకేసారి కట్టను, ఇప్పుడు 20% పే చేస్తాను, నెక్స్ట్ ఇయర్ 30% పే చేస్తాను, నెక్స్ట్ ఇయర్ ఇంకా అలా అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే ఒకేసారి ఎందుకు రిజిస్ట్రేషన్ అనేది ఎన్ఓసి సర్టిఫికేట్ ఉమ్. వచ్చినాకనే అవుతుంది కదా రిజిస్ట్రేషన్. మొత్తం పే చేసాకే రిజిస్ట్రేషన్ వెళ్తారు టైం సార్. పడుతుంది ఇక అయితే. సో బెస్ట్ విల్లాస్ అంటారు కూడా ప్లాట్ అంతే. ప్లాట్ అయితే బెస్ట్. విల్లాస్ ఆబ్వియస్లీ విల్లాస్ విలాస్ అయినా అంతే కదా సార్. అంటే రెడీ టు మూవ్ ఉన్నాయి అనుకోండి సార్, ఈజీ మీకు. లోన్ ఇమీడియట్ గా, కొంతమంది ఏంటంటే ముందే మొత్తం లోన్ తీసేసుకొని, అంటే ఆ కంపెనీ మీద ఉన్న ట్రస్ట్ తో, లేదు వీళ్ళు కంప్లీట్ చేస్తారు అనే ఒక ట్రస్ట్ తో లోన్ తీసేసుకొని మొత్తం పే చేసేస్తారు ముందే. ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా మనీ బ్లాక్ అయిన కూడా కొన్ని ఉన్నాయి అనుకోండి. అందుకనే మంచి బ్రాండ్ తో వెళ్తారు, మంచి కంపెనీ, మంచి రెప్యుటేషన్ ఉన్నవే చేస్తారు. అలాంటి పెద్ద పెద్ద కంపెనీలో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సార్, రెడీ టు మూవ్ ఉన్నాయి అనుకోండి, అపార్ట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఓకే, విల్లాస్ కూడా ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, అప్పుడు చేయొచ్చు. ఎందుకంటే మీకు మొత్తం వాళ్ళు ఇప్పుడు క్లయింట్ మొత్తం మనీ పే చేస్తేనే మీకు పర్సంటేజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి, మీకు రెడీ టు మూవ్ ఉన్నవే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ ఎప్పుడైనా అట్లా. సో ఓపెన్ ప్లాట్స్ అనుకోండి, దట్స్ వెరీ ఈజీ. అర్థమైంది. ఇప్పుడు ఇమీడియట్ గా కమిషన్ పరంగా పర్సెంటేజ్ ఓపెన్ ప్లాట్స్కి యావరేజ్ కింద ఇస్తారు, విల్లాస్ కింద ఇస్తారు, అపార్ట్మెంట్స్ కింద ఇస్తారు పర్సెంటేజ్ పరంగా? అంటే ఇది చెప్పొచ్చా లేదు సార్, యాక్చువల్ చెప్పొచ్చా యావరేజ్ లేదు. యావరేజ్ నాకు ఎగ్జాక్ట్ చెప్పండి. ఎగ్జాక్ట్ అంటే కూడా బయట అదే. నేను కొత్తగా జాయిన్ అయితే నాకు ఎంత ఇస్తారు యావరేజ్గా? మీరు మీ నెంబర్ కాదు, కొత్తగానే లేదు సార్ ఎవరికైనా. ఆ, అంటే ఇందులో రెండు అంటే మూడు కంపెనీ ప్రాసెస్. పరంగా కాదు, కంపెనీ పరంగా కాదు, ఏదో అర్థమైంది. మనం లోకల్ మామూలు మార్కెట్ జనరల్ గా మార్కెట్ జనరల్ గా అదే సార్, ఓపెన్ ప్లాట్స్ వరకు అనుకోండి సార్, 1 lakh నుంచి 2 lakhs వరకు పే చేస్తారు. అంటే ఆ ప్లాట్ ప్రైస్ లో టూ ఎంత? 5%, పర్ 10%? ప్లాట్ ఒక ప్రైస్ పర్సంటేజ్ ఉండదు, 10% ఇస్తారు. 10% నుంచి 15% వరకు ఉంటుంది సార్. అది 150, అది బెటర్ వే, పర్సంటేజ్ చెప్పడం బెటర్ వే. 10-15%. అంటే ఒక 20 లక్షల ప్లాట్ అంటే నేను 2-3-4 లక్షలు నాకు కమిషన్ వస్తుంది. అంతరా సార్, జస్ట్ 1.5 lakh ఓకే, గుడ్. 10% మినిమం సార్, కన్ఫర్మ్. ఒక 10% కొత్తగా వచ్చే వాళ్ళకి 10% ఉంటుంది. అపార్ట్మెంట్స్ లో ఎంత ఉంటుంది? అప్పట్లో మొత్తం ప్లాట్ లో 2%, విల్లాస్ లో 2% అలా ఉంటుంది స్టార్ట్. 1 or 2%, 3% కొంతమంది లైక్ మొత్తం ప్రైస్ లో. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 crores విల్లా అనుకోండి, ఎగ్జాంపుల్ కి 2% అనుకోండి, 4 lakhs కదా. 4 lakhs. 5 crores విల్లా అనుకోండి సార్, అప్పుడు 10 lakhs కదా 2% అంటే. ఇట్ మేక్ మోర్ సెన్స్ టు గో విత్ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్. స్పాట్ రిజిస్ట్రేషన్, బెటర్. డబ్బులు తొందరగా వస్తాయి, సేమ్ కమిషన్ వాటర్ మనీ పరంగా కూడా. లేదు, అపార్ట్మెంట్ విల్లాస్ కూడా చేయొచ్చు, బట్ వాళ్ళు ఎలా తీసుకోవాలి, మంచి కంపెనీ తీసుకోవాలి, కొంచెం వీళ్ళు కంప్లీట్ చేస్తారు అనే ముందు మనకి నమ్మకం ఉండాలి. మనం చెప్తే కూడా క్లయింట్ కూడా నమ్మగలగాలి. అప్పుడు ఏంటంటే లోన్ తీసుకుని, ఎక్కువ ఐటీ పీపుల్ లోన్ తీసుకుంటారు కాబట్టి, ఒకసారి చూసి మొత్తం కలిపి లోన్ మొత్తం ఒకేసారి లోన్ 80% లోన్ తీసేసుకుంటారు కాబట్టి, ఇమీడియట్ గా వాళ్ళ కంపెనీకి ఎప్పుడైతే పే చేస్తారో క్లయింట్, అప్పుడు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నట్టు అవి కూడా చేయొచ్చు సార్. ఎందుకంటే ముందు ఎవరైనా ముందు ఏం కొనాలనుకుంటారంటే, ఈ రెంట్లు ఇంత కట్టలేమని ముందు ఓన్ హౌస్ ఏదైనా కొనుక్కున్నాం లోన్ అని అనుకుంటారు. టార్గెట్ ఆడియన్స్ వేరే ఉంటుంది. అవును, అదే సార్ పొటెన్షియల్. అందుకని మనకి అపార్ట్మెంట్స్ కూడా చేయొచ్చు వాళ్ళు. బట్ మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈజీ వే ఓపెన్ ప్లాట్స్. సో ఇప్పుడు